యువత యొక్క ఆశయాలు నెరవేర్చదని అనుకుంటే చాలా వరకు వాళ్ళకు ఉద్యోగాలు కల్పన కానీ, వాళ్ళకు స్కూల్ ప్రైవేట్ కాలేజీలలో ఫీజు రీయింబర్స్మెంట్స్ లాంటి విషయాలల్లో గవర్నమెంట్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేకపోవడం వల్ల చాలామంది సర్టిఫికేట్లు కాలేజీలలో ఉండిపోవడం, నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం వల్ల వాళ్ళకు సర్టిఫికేట్లు సడన్గా అడిగేసరికి ఆ వేలకు వేలు ఫీజులు కట్టలేకపోతారు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. అదొక సమస్య ఉంది. ఇంకోటి ఏంటంటే ఉద్యోగ కల్పన ప్రతి ఇయర్ June 2కు క్యాలెండర్ రిలీజ్ చేస్తామని అంటున్నారు గవర్నమెంట్. ఇంతవరకు అయితే ప్రాపర్గా రిలీజ్ చేయలేదు, అమలు పరచలేదు. ఏదో చిన్న చితక 1000 ఉద్యోగాలు, 500 ఉద్యోగాలు, 200 ఉద్యోగాలు ఇట్లాంటి చిన్న చితగా వేస్తున్నారు. కానీ ఇప్పుడు కానిస్టేబుల్ చాలామంది యువత వెయిట్ చేస్తున్నారు, 20,000 18,000 కానిస్టేబుల్ వస్తాయని. దాని గురించి ఆలోచన చేయట్లేనట్టు 5,000 4,000 వేస్తామంటారు. ఇట్లా యువత చాలా అంటే గవర్నమెంట్ మీద కొద్దిగా వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు వచ్చారు అధికారంలో. 20,000 ఖాళీలు ఉన్నా కూడా 5,000 ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు చూసుకుంటే కేటగిరీ ఒక్కొక్క పోస్ట్ కూడా వచ్చే సిచ్యువేషన్ లేదు. కేటగిరీస్ పోతే ఎట్లా చూడొచ్చు ఇట్లాంటి వాటిని? వీళ్ళ దగ్గర ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు పథకాలకు, వీళ్ళు పెట్టే స్కీమ్లకు, ఇందిరమ్మ ఇళ్ళ పథకాలకు, వివిధ మహిళలను కోటీశ్వరాలను చేస్తా, లక్షాధికారిని చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మాటల వరకు, మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప పనులు మాత్రం ఎక్కడ చేరట్లేదు, అంటే అమలు అవ్వట్లేదు. పథకాలు చాలా పెట్టిండు. ఇప్పుడు మహిళలకు 2,500 అంటున్నాడు, తులం బంగారం అంటున్నాడు, వృద్ధాప్య పింఛన్ అంటున్నాడు. ఏది అమలు చేసింది దిక్కులేదు ఇంతవరకు. కాబట్టి ఇవన్నీ మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప పని ముందరికి వెళ్ళట్లేదు. ప్రభుత్వం అనేది ఏదో నాయకులు ఉన్నారు, మేము ఎట్లయినా చేసి అధికారంకి రావాలి, భయపెట్టైనా రావాలి, ఏదో మేము పరిపాలన బాగా చేస్తున్నామని జనాలకు ఆ ఇళ్ళలోకి పోయి మనమే ఊదరగొట్టుకోవాలి తప్ప జనాల నుంచి ఆ ఫీడ్బ్యాక్, పాజిటివ్ వైబ్ అనేది రావట్లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో ఎవరికి రాని నెగిటివిటీ రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. సో ఎందుకంటారు? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇల్లు హైడ్రా ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా కడతా చేస్తా అంటున్నాడు. ఇంతవరకు వచ్చి 2.5 ఏళ్ళు పైన అయింది అధికారంలోకి. కానీ ప్రాపర్గా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో ఒక ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది లేదు. గతంలో కేసీఆర్ గట్టి ఇండ్లనే ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు తప్ప ఆ ఇల్లు ఆల్రెడీ ఖాళీ ఉన్న ఇండ్లు హైడ్రాలో అక్కడిక్కడ చాలా గొడవలు అయిన దగ్గర కొద్దిగా ఇల్లు లేవు, మిమ్మల్ని ఖాళీ చేయండి, కూల్ చేస్తాం అన్న వాళ్ళకి ఇస్తున్నాడు. ఆల్రెడీ అప్లై చేసుకొని ఒక వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళకి దక్కట్లేదు. వీళ్ళ ఇల్లును వాళ్ళు ఆక్రమిస్తున్నారు, సడన్గా ఇల్లు కోల్పోయిన వాళ్ళు. కాబట్టి ఏళ్ళకేళ్ళ నుంచి ఇల్లు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి దక్కట్లేదు. హైదరాబాద్లో సిటీలో ఒక్క ఇల్లు ప్రాపర్గా వచ్చింది లేదు. ఈయన వచ్చిన తర్వాత ఒక కొత్తగా కన్స్ట్రక్షన్ మొదలెట్టింది లేదు. ఇది ఒక వ్యతిరేకత చాలా ఉంది. ఇంకా యువత వ్యతిరేకత కూడా తీవ్రంగా ఉంది. సో ఇంతకు ముందున్న కేసీఆర్ పరిపాలనకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పరిపాలనకు డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి, కేసీఆర్ లాంటి వ్యక్తి అంతో ఎంతో మేలు చేయడం, కొన్ని చెప్పకపోయినా కొన్ని స్కీమ్లు అమలు చేయడము, కొద్దిగా రైతు బంధు లాంటి స్కీము, దళిత బంధు, ఇది రైతులకు చనిపోయినప్పుడు ఒక 5 లక్షలు రావడం, ఇట్లాంటి స్కీమ్లు పెద్దగా ప్రకటించకపోయినా ఆయన అమలు ఇవ్వగలిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఈయన చెప్పినవి కూడా ఏం చేయలేకపోతున్నాడు. అలాంటి సమస్యలు ఉన్నాయి. ఆయనకి ఏంటంటే అన్ని విధాలుగా రైతులను, మిగతా వారిని ఆదుకున్నాడు కేసీఆర్. కానీ కొద్దిగా నిరుద్యోగుల తరపున వచ్చిన వ్యతిరేకత వల్ల అధికారాన్ని కోల్పోయాడు. అది ఇతను మరి ఎలా చూస్తాడో తెలియదు. ఇప్పుడైతే సిచ్యువేషన్ చాలా గందరగోళంగా ఉంది. ఏదో భయపెట్టి మేమే ఉన్నాం కాబట్టి మాకే ఓట్లు వేయాలి అని భయపెట్టి ఓట్లు లాక్కునేలాగా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు వచ్చేసారి ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? నాకున్న అవగాహన మేరకు అయితే వాళ్ళకు మెజారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. వస్తే 34 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అలా బీజేపీ కూడా ఎంతో పుంజుకుంటుంది. ఎందుకంటే సెంట్రల్లో అధికారంలో ఉంది, ఇక్కడ కూడా ఎంతో పోరాడుతుంది. కనీసం 10 సీట్లన్నా 8 ఉన్నాయి, ఒక 15 అన్నా తెచ్చుకుంటారు. కాబట్టి ఇది హంగ్ లాగానే ఏర్పడుతుంది తప్ప బీఆర్ఎస్ నియర్లీ 45-50 వరకు రావచ్చు. కానీ దగ్గర హంగ్ వస్తే అవకాశం అయితే ఉంటుంది. అది వాళ్ళు అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. ఎవరి ప్రాధాన్యత వాళ్ళ అవకాశం, భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు.
మరి ఇప్పుడు నిరుద్యోగ భృతి కానీ లేకపోతే లాస్ట్ 2 years లో ఈ పాలసీలు అన్ని వాళ్ళు ఏవైతే ప్రవేశపెట్టారో అవన్నీ ఇచ్చే ఛాన్స్ ఉందంటారు ఒకవేళ గెలవడానికైనా? అసలు డబ్బులే లేవు పథకాలకు. ఒక్కొక్క పథకం అమలు 4,000 2,500 లాంటి స్కీమ్లు అమలు చేయడానికి రేవంత్ రెడ్డి తోటి అవ్వట్లేదు. అలాంటిది మిగతా నిరుద్యోగ భృతి ఇన్ని లక్షల మందికి ఏడికెళ్ళి తెచ్చిస్తాడు? ఇవి యూనివర్సిటీలు డెవలప్మెంట్ చేయడానికి ఇచ్చిన స్కీమ్లకు పెట్టిన డబ్బులు ఏడికెళ్ళి తెస్తాడు? ఇంకా చాలా స్కీమ్ 400 స్కీమ్లు అనౌన్స్ చేసిండు. అవన్నీ అమలు చేసేసరికి ఆయన కొన్ని వేల లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి తప్ప ఏ స్కీమ్స్ ఏదో ఉన్న వాటిని ఉదరగొట్టుకొని మేము చేస్తామని ఆ 2,500 ఇస్తా అంటున్నాడు. అది ఇంతవరకు 2.5 ఏళ్ళు అయింది, అది ఇచ్చేది లేదు పోయేది. రైతుల దగ్గర ధాన్యం కొనే సిచ్యువేషన్ కూడా మన తెలంగాణకి లేదంటారు అసలు అంత సిచ్యువేషన్. అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి ఈ FCI నుంచి ఎంతో కొంత ఫండ్ వస్తుంది, వీళ్ళ మధ్యలో మీడియేటర్ అంతే. ఆ వచ్చిన ఫండ్ను వాడుకొని ధాన్యం సేకరించి వాళ్ళకి ఇచ్చేయాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్ వచ్చే లోపల వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుతోటి కొని సెంట్రల్కు అప్పచెప్పాలి. అయితే వీళ్ళు కనీసం ఆ డబ్బులు వచ్చే వరకు కూడా వీళ్ళు అడ్జస్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిపించింది హైదరాబాద్ లాంటి పట్టణాలు ఎవరు ఓట్లు వేయలేదు, అంతా రైతులే. అలాంటి రైతులనే పక్కన పెడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు రైతులను ముఖ్యంగా ఇక్కడ వరి తెలంగాణలో ఇండియాలో టాప్ వచ్చింది. వరి ఎక్కువ పండిస్తున్నారు. వేరే పంటకు పంట మార్పిడి చేయాలి, కొత్త పంటలు వేయాలి, ఫామ్ ఆయిల్ వేయాలి అని రకరకాల పంటలు వేయాలని ఆయన చెప్తున్నాడు. కానీ అది గ్రౌండ్లో వచ్చేసరికి ఇనిషియేటివ్ సరైన చొరవ లేదనమాట. జస్ట్ మాటలు మీటింగ్లలో చెప్తున్నాడు తప్ప అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మీరు వరి వేయకద్దు, వరి లాంటి వాణిజ్య పంటలు వేరే ఉన్నాయి, ఇవి వేసుకోండి, ఆయిల్ బంద్ అయ్యింది, వేరుశెనగ వేసుకోండి, సబ్సిడీ ఇస్తాం, ఇట్లాంటి మాటలు ఏం చెప్పట్లేదు. జస్ట్ మీటింగ్. వరి వేయకుండా ఇప్పుడు శిక్షిస్తున్నారు అనుకోవచ్చా కొనకుండా? ఇప్పుడు ఈ భయంతో నెక్స్ట్ వరి వేయకుండా అరే ఎక్కడ పోతే అక్కడ రోడ్ల పైన కిలోమీటర్ వరి కుప్పలు ఉంది. ఒక్కొక్కరు 10 రోజులు 20 రోజులు 30 రోజులు వర్షంలో ధాన్యం తడిసిపోతున్నా పట్టించుకున్న నాదులే. లోకల్ లీడర్లు అడిగితే మా చేతులు ఏం లేదు, అక్కడ వాళ్ళు కొనట్లేదు అంటున్నారు. ఎవరి బాధ వాళ్ళది. లోకల్ కాంగ్రెస్ నాయకులు అయితే పేరుకే పార్టీల అధికార పార్టీలు ఉన్నామంటే తప్ప వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఏం చెప్తారు ఫైనల్ రేవంత్ రెడ్డి గారి గురించి? రేవంత్ రెడ్డి అయితే తీవ్ర వ్యతిరేకత యువత నుంచి ఎదుర్కొంటున్నాడు. అది ఆయనకు ఇప్పుడు తెలియట్లేదు. ఎలక్షన్ వస్తే తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఆయన అధికారం వచ్చిన 1.5 year తర్వాత వచ్చిన 3 ఎమ్మెల్సీ స్థానాలలో యువత ఆయనకు భారీగా దెబ్బతీశారు. 3 ఎమ్మెల్సీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ గెలవలేదు. అంటే యువత నువ్వు వద్దనే ఓటేసారు. జూబ్లీస్లో ఏదో అంగారు ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే. సరే పోనీలే, ఆయన వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది, ఆమెకు ఎక్స్పీరియన్స్ లేదు. ఈయన ఆల్రెడీ గతంలో 3 ఎలక్షన్ల నుంచి పోటీ చేస్తున్నాడు. అందుకే అతను కొత్త వ్యక్తికి అవకాశం ఇద్దామని ఓటేశారు. ఏదో పార్టీ ప్రేమ, అబ్బో గొప్ప పార్టీ అనే ఓటేయలేదు.